ఉద్రిక్తత మల్లయ్యపల్లెలో జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవి అరెస్ట్. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు బ్యానర్లు తీసేయాలని పోలీసుల సూచన. ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీవి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్న వైసీపీ క్యాడర్. స్టేషన్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన. బొమ్మగుంట రవిని విడుదల చేయాలని డిమాండ్. ఈ రోజున చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మగుంట రవి గారిని ఈరోజు పొద్దున్న నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా కూడా చూడొచ్చు. ఈరోజు అడుగుతున్నాం, ఈ టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా చెప్తున్నాం, మా బొమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు, మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. ఇప్పటికైనా సీఏ గారికి చెప్తున్నాను, మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సీఏని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు.